మీ సైకాలజీ మెథడాలజీ మాస్టర్ వెంకటేశ్వర్లు సార్ ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం సైకాలజీలో ఒక ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేద్దాం. పెరుగుదల వికాసం. ఈ పెరుగుదల వికాసంలో వివిధ దశల మీద వివిధ వికాసాల మీద ఎగ్జామ్లో మనకి ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ వికాసాలలో ఒక వికాసం తీసుకొని సాంఘిక వికాసం మీద మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. రైట్. సో మానవ జీవితాన్ని ఎలిజబెత్ హర్లాక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తరాలు 10 దశలుగా వర్గీకరించడం జరిగింది. సో మానవ జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించింది ఎవరు? ఎలిజబెత్ హర్లాక్ ఫ్రమ్ అమెరికా. ఓకే, రైట్. సో ఆ 10 వికాస దశలు ఏంది అని అంటే, 1 జనన పూర్వ దశ. జనన పూర్వ దశ. 2 నవజాత శిశు దశ. నవజాత శిశు దశ. 3 శైశవ దశ. 4 పూర్వ బాల్య దశ. 5 ఉత్తర బాల్య దశ. 6 కౌమార దశ, యవ్వనారంభ దశ. 7 కౌమార దశ. 8 వయోజన దశ. 9 మధ్య వయస్సు. 10 వృద్ధాప్యం. సో ఎలిజబెత్ హర్లాక్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తరాలు మానవ జీవితాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈజీగా క్వశ్చన్ అడిగినప్పుడు, డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏజ్ మీద ప్రశ్న అడుగుతూ ఉన్నారు. రైట్. జైగోట్ ఏర్పడిన దగ్గర నుంచి జన్మించేంత వరకు, అంటే 9 నెలల వరకు ఉన్నటువంటి ఆ దశను జనన పూర్వ దశ అని అంటాం, ప్రీ బర్త్ స్టేజ్ అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, పుట్టిన తరువాత నుంచి, జన్మించిన తరువాత నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటి ఆ సమయాన్ని, సో పుట్టినప్పటి నుంచి 2 వారాలు లేదా నాభినాళం, నాభి నుంచి ఊడిపోయేంత వరకు ఉన్నటువంటి ఆ యొక్క పీరియడ్ని, ఆ కాలాన్ని నవజాత శిశు దశ అని అంటాం. ఓకే, రైట్. సో శైశవ దశ 3 సంవత్సరాల నుంచి 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశను శైశవ దశ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది నియోనాట్ స్టేజ్ అని అంటాం, ఇది ఇన్ఫాన్సీ అని అంటాం. తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 లేక 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దశను పూర్వ బాల్య దశ అని అంటాం, ఎర్లీ చైల్డ్హుడ్. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ 5 లేక 6 సంవత్సరాల నుంచి ఉత్తర బాల్య దశ కదా, ఇది 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ అని అంటాం. నెక్స్ట్ యవ్వనారంభ దశ. రైట్. ప్యూబర్టీ స్టేజ్, ప్యూబర్టీ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దశను ప్యూబర్టీ స్టేజ్ అని అంటాం. నెక్స్ట్ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దశను కౌమార దశ, అడాలసెన్స్ అని అంటాం, కౌమార దశ అని అంటాం. నెక్స్ట్ అడల్ట్ స్టేజ్ని మనం ఏమంటామంటే 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దశను వయోజన దశ అని అంటాం. మధ్య వయస్సు, కొన్ని పుస్తకాలలో 40 సంవత్సరాల నుంచి అని ఉంటుంది, కొన్ని దగ్గరలో 41 సంవత్సరం అని ఉంటుంది. ఎగ్జామ్లో ఆ బార్డర్ మీద 40, 41 మీద ప్రశ్న అడగరు, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మధ్య వయస్సు అంటే 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశ. వృద్ధాప్యం అని అంటే 61 సంవత్సరం నుంచి ఆ పైన
61 సంవత్సరం ఆ పై ఆ దశను వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ అని అంటాం. ఇలా మానవ జీవితాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తరాలు ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్, అమెరికా దేశానికి చెందినటువంటి ఒక మహిళా శాస్త్రవేత్త. ఓకే, రైట్. తరచుగా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏజ్ మీద ప్రశ్న అడుగుతూ ఉన్నారు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఈ దశలలో చిన్న దశ ఏది అని అంటే చూడండి, నవజాత శిశు దశ చిన్నది. అలానే యవ్వనారంభ దశ, ఇది ఇటు ఉత్తర బాల్య దశలో ఇటు కౌమార దశలో వ్యాప్తి చెంది ఉంటుంది. కాబట్టి ఈ క్రింది వాటిలో పరివ్యాప్త దశగా పిలువబడేది ఏది అని అంటే యవ్వనారంభ దశ. గుర్తుపెట్టుకో, ప్యూబర్టీ స్టేజ్. ఇది దశలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. అయితే మనకి ఎగ్జామ్లో వికాసాలు ఉన్నాయి. శారీరక లేదా భౌతిక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్, మానసిక వికాసం లేదా ప్రజ్ఞా వికాసం, మెంటల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్, నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్, భాషా వికాసం, లింగ్విస్టిక్ డెవలప్మెంట్. ఇలా వికాసాలు ఉన్నాయి. సో ఈ 6 వికాసాలు ఈ దశలలో ఎలా మార్పు చెందుతుంది అనే దాని మీద ఎక్కువ ప్రశ్నలు మనకి ఈ పాఠం మీద వస్తున్నాయి. అయితే ఆ దశలు ఏంది అంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఈ 4 మనకి ఆ వికాసాలు ఎలా మార్పు చెందుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి అనే దాని మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క వికాసం తీసుకొని, ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాసం తీసుకొని ఈ 4 దశలలో ఎలా శిశువులో అభివృద్ధి చెందుతుంది, మార్పు చెందుతుంది. మానసిక వికాసం ఈ 4 దశలలో ఎలా మార్పు చెందుతుంది. ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం. ఈ యొక్క 6 వికాసాలని ఈ 4 దశలలో ఖచ్చితంగా చదువుకోవాలి మీరు. రైట్, సరే. ఒక్కసారి వికాసాల మీద, వివిధ వికాసాలు ఏమేమి వికాసాలు ఉన్నాయి ఒకసారి చూస్తే, ఒకటి శారీరక లేదా భౌతిక వికాసం, రెండవది మానసిక లేదా ప్రజ్ఞా వికాసం, నెక్స్ట్ మూడవది ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం. ఈ 6 వికాసాల యొక్క అర్థం, మీనింగ్ చూడండి. సో ఆ వికాసం అంటే అర్థం తెలియకపోతే మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, శారీరక లేదా భౌతిక వికాసం. రైట్, శరీర అవయవాలు బాహ్యంగా కనపడేటివి కానీ, శరీరం లోపల ఉన్న అంతర్గత అవయవాలలో కానీ వీటిల్లో జరిగే మార్పునే మనం ఏమంటామని అంటే శారీరక లేదా భౌతిక వికాసం అని అంటాం. ఈ శారీరక లేదా భౌతిక వికాసం వలన వచ్చే వికాసాన్ని చలన వికాసం అని అంటాం. ఓకే, రైట్. సో చలన వికాసం అంటే అర్థం ఏంటి అంటే, సో కాళ్ళు చేతులు బాగా పరిపక్వత చెందే, అంటే బలంగా దృఢంగా తయారయ్యాయి. వాటి సహాయంతో, సమన్వయంతో వేగంగా ఖచ్చితంగా ఒక పనిని చేయడాన్ని చలన వికాసం అని అంటాం. ఓకేనా. సో వేళ్ళు బాగా అభివృద్ధి చెందడం శారీరక వికాసం అయితే, వేళ్ల సహాయంతో శుభ్రంగా వేగంగా ఖచ్చితంగా రాయడాన్ని చలన వికాసం అని అంటాం. చేతులు బాగా అభివృద్ధి చెందడం అంటే పొడవుగా తయారవ్వడం, లావుగా తయారవ్వడం శారీరక వికాసం అయితే, ఆ చేతులతో ఒక పనిని ఖచ్చితంగా వేగంగా సమర్థవంతంగా చేయగలగడాన్ని చలన వికాసం అని అంటాం. కాబట్టి శారీరక వికాసం వలన వచ్చేటటువంటి అభివృద్ధిని, లేకపోతే దానివల్ల కలిగేటటువంటి సామర్థ్యాన్ని ఏమంటాం అని అంటే, ఆ పనులు చేసే సామర్థ్యాన్ని ఏమంటాం అని అంటే చలన వికాసం అని అంటాం. రైట్. మానసిక లేదా ప్రజ్ఞా వికాసం, మెదడు సహాయంతో చేసే పనులన్నీ కూడా మానసిక వికాసం అవుతాయి. అంటే స్మృతి, సృజనాత్మకత, ఆలోచించడం, వివేచన చేయడం, తార్కికంగా ఆలోచించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం, ప్రణాళికలు రూపొందించడం, ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే మానసిక వికాసంలోని భాగాలు అవుతాయి. ఓకే, అంటే ఒక విద్యార్థి బాగా అభ్యసిస్తున్నాడు, మానసిక వికాసం. ఎందుకంటే అభ్యసనానికి కావలసిన ప్రధానమైన ఆర్గాన్ ఏంది అంటే మెదడు. కాబట్టి సో మెదడు వలన సమర్థవంతంగా పనులు చేయగలిగేటటువంటి అన్నీ కూడా మానసిక వికాసంలోని అంశాలు అవుతాయి. నెక్స్ట్ ఉద్వేగ వికాసం, ఎమోషన్స్. ఉద్వేగాలు 2 రకాలు. సో పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్. సంతోషం, ప్రేమ, దయ, జాలి, కరుణ, అనుకరణ, ఇలాంటి వాటిని, సహానుభూతి, సహాయము, ఇలాంటి వాటిని మనం ఏమంటామని అంటే పాజిటివ్ ఎమోషన్స్ అని అంటాం. కోపము, ద్వేషము, ఈర్ష, అసూయ, రాగద్వేషాలను ఏమంటామంటే నెగటివ్ ఎమోషన్స్ అని అంటాం. రైట్. సో ఒక వ్యక్తి
ఉద్వేగాలను నియంత్రణలో పెట్టుకొని సమయస్ఫూర్తిగా ప్రదర్శించగలగడాన్ని ఏమంటాం అని అంటే ఉద్వేగ వికాసం అని అంటాం. సో షార్ట్ టెంపర్గా అదుపు తప్పి ఉద్వేగాలని స్థాయికి మించి మోతాదుకు మించి ప్రదర్శించగలగడాన్ని ఏమంటామంటే ఉద్వేగ వికాసం లోపించడం అని అంటాం. నెక్స్ట్ సాంఘిక వికాసం. ఒక వ్యక్తి తనతో తన చుట్టూ ఉండే పరిసరాలతో ఇతరులతో సర్దుబాటు చేసుకొని నైపుణ్యవంతంగా స్నేహపూర్వకంగా నాయకత్వ లక్షణాలతో మెలగడాన్ని ఏమంటామని అంటే సాంఘిక వికాసం అని అంటాం. సో సాంఘిక వికాసంలో ప్రధానమైన అంశాలు తనతో తాను ఇతరులతోనూ పరిసరాలతోనూ సర్దుబాటు చేసుకొని స్నేహపూర్వకంగా నాయకత్వ లక్షణాలతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ విధంగా మెలగడాన్ని సాంఘిక వికాసం అంటాం. అలా మెలగలేకపోవడాన్ని సాంఘిక వికాసం లోపించడం అని అంటాం. నెక్స్ట్ నైతిక వికాసం. రైట్, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొని ఆ మంచి చెడుల మధ్య విచక్షణతో ఆలోచించగలగడాన్ని ఏమంటాం అని అంటే నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే దొంగతనం చేయకుండా ఉండడం నైతిక వికాసం, సత్యం మాట్లాడడం నైతిక వికాసం, నీతి నిజాయితీగా ఉండడం నైతిక వికాసం, చట్టాలను ధర్మాలను గౌరవించడం నైతిక వికాసం, రాజ్యాంగాన్ని గౌరవించడం నైతిక వికాసం, దేశభక్తిని కలిగి ఉండడం నైతిక వికాసం. ఈ విధంగా మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని విచక్షణతో గ్రహించి మంచి వైపు ఉండడాన్ని నైతిక వికాసం అంటాం, చెడు వైపు ఉండడాన్ని నైతిక వికాసం లోపించడం అని అంటాం. నెక్స్ట్ భాషా వికాసం. ఎదుటివారు చెప్పినటువంటి భావాలను గ్రహించడం, అర్థం చేసుకోగలగడం, అదేవిధంగా తనలోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగడం. అంటే భావ వ్యక్తీకరణ, భావగ్రహణ ఈ రెండిటిలో పరిణతి సాధించడాన్ని ఏమంటామంటే భాషా వికాసం అని అంటాం. ఓకే, రైట్. సో చూడండి, మాట్లాడడం, ఉపయోగించే పదజాలాన్ని వేగంగా, ఖచ్చితంగా, సమయస్ఫూర్తిగా ఉపయోగించి స్పష్టంగా మాట్లాడగలగడాన్ని ఏమంటారంటే భాషా వికాసం అని అంటాం. అయితే భాషా వికాసానికి మానసిక వికాసం తోడ్పడుతుంది. సో మానసిక వికాసం బాగా అభివృద్ధి చెందిన వ్యక్తులు స్పష్టంగా మాట్లాడగలరు కాబట్టి భాషా వికాసానికి ఏమి తోడ్పడుతుందంటే మానసిక వికాసం తోడ్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ముందు బేసికల్గా వివిధ వికాసాల యొక్క అర్థం, మీనింగ్ తెలిసింది మీకు. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ టైప్ ఎగ్జాంపుల్ చెప్తాను, వికాసం మీరు చెప్పాలి. ఒక వ్యక్తి వికలాంగుడు, అతడు చదువులో వెనకబడుతూ ఉన్నాడు, బలహీన మనస్తత్వం కలిగి అందరితో తగులు పెట్టుకుంటూ ఉన్నాడు, ఒంటరిగా కూర్చుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి ముభావంగా ఉంటున్నాడు, నత్తిగా మాట్లాడగలుగుతున్నాడు. ఆ వ్యక్తిలో లోపించిన వికాసం ఏంది, వరుస క్రమంలో చెప్పండి అని అడుగుతాడు. వికలాంగుడు, బలహీన మనస్సు కలిగి చదువులో వెనకబడుతున్నాడు, సో అందరితో గొడవ పడుతున్నాడు, క్లాసులో ఒంటరిగా కూర్చుంటున్నాడు, నత్తిగా మాట్లాడగలుగుతున్నాడు. సో ఇతనిలో లోపించిన వికాసం వరుసగా అని అడుగుతాడు. రైట్. వికలాంగుడు, ఏ వికాసం లోపించింది? శారీరక వికాసం. అంటే చూడండి, ఏమి లోపిస్తే శారీరక వికాసం అంటే కాళ్ళు చేతులు లోపించినా, జ్ఞానేంద్రియం కన్ను కానీ చెవుడు కానీ ఇలా జ్ఞానేంద్రియాలు లోపించినా, మెదడు లోపించి ఉన్నా, అంటే ఆ మెదడు అంటే మళ్ళీ మెదడు చేసే పనులు కాదు, మెదడు చేసే పనులు లోపిస్తే మానసిక వికాసం. మెదడు పుట్టుకతో వయోజనుని యొక్క మెదడులో 1/4 వంతు ఉంటుంది, అది ఫస్ట్ ఇయరే సగానికి అభివృద్ధి చెందద్ది. సో ఆ విధంగా 6 సంవత్సరాల లోపలే 85% మెదడు శిశువులలో వయోజనుడంతా డెవలప్ అవుతుంది. ఆ మెదడు బరువులో అంటే సగం ఉండాల్సిన మెదడు కాలే ఉండడం, మెదడు పరిమాణం లోపించి ఉంటే శారీరక వికాసం లోపించినట్టు. కాళ్ళు చేతులు లోపించినా, జ్ఞానేంద్రియాలు లోపించినా, మెదడు యొక్క బరువు తక్కువగా ఉన్నా, అంటే మెదడు పరిమాణం లోపించి ఉన్నా, దంతాలు ఊడిపోయి ఉన్న దంతాల లోపం కూడా శారీరక వికాసంలో భాగమే. కాబట్టి దంతాలు, పాలదంతాలు, శాశ్వత దంతాలు అన్నీ కూడా శారీరక వికాసంలోనే డిస్కస్ చేయాలి. ఈ యొక్క శరీరంలో ఉండే లోపల బయట అవయవాలు ఏమి లోపించినా శారీరక వికాసం లోపించింది. కాబట్టి వికలాంగుడు మొదటిది శారీరక వికాసం లోపించి ఉంది. నెక్స్ట్, బలహీన మనస్సు కలిగి చదువులో వెనకబడుతున్నాడు, మానసిక వికాసం లోపించింది. నెక్స్ట్ చూడండి, ఒంటరిగా కూర్చుంటున్నాడు అంటే సాంఘిక వికాసం దానికంటే ముందు చూడండి, సో అందరితో గొడవలు పడుతున్నాడు, ఉద్వేగ వికాసం లోపించింది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకున్నాడు, ఉద్వేగ వికాసం లోపించింది. ఒంటరిగా కూర్చుంటున్నాడు ఏకాకిగా, సాంఘిక వికాసం లోపించింది. రైట్. సో నత్తిగా మాట్లాడుతున్నాడు, భాషా వికాసం లోపించింది. అంటే ఆ పిల్లోడు దొంగతనం చేస్తున్నాడు అనిస్తే నైతిక వికాసం కూడా అయి ఉండేది. దొంగతనం చేస్తున్నాడు అనేది అప్లికేషన్ లేవలేదు. వికలాంగుడు బలహీన మనస్సు కలిగి చదువులో వెనకబడుతున్నాడు,
అందరితో గొడవ పడుతున్నాడు, ఒంటరిగా కూర్చుంటున్నాడు, నెత్తిగా మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా మనకు ఒక అప్లికేషన్ ఇచ్చి ఆ పిల్లవాడిలో లోపించిన వికాసం ఏంది అని అడగొచ్చు. సో వికాసానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. ఓకే, రైట్. అయితే ఈ వికాసాలలో ఇప్పుడు మనము క్లాసులో ఏం చేద్దామంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి సాంఘిక వికాసం తీసుకొని ఈ సాంఘిక వికాసం శైశవ దశలో, పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, కౌమార దశలో ఏ విధంగా మార్పు చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. సాంఘిక వికాసం అంటే అర్థం చెప్తున్నాను చూడండి. ఒక వ్యక్తి తనతోనూ తన చుట్టూ ఉండే ఇతరులతోనూ పరిసరాలతోనూ సర్దుబాటు చేసుకొని స్నేహపూర్వకంగా మెలగగలగడం, సమన్వయంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండగలగడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోగలగడం ఉంటే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి వికాసాన్ని ఏమంటారు అని అంటే సాంఘిక వికాసం అని అంటారు. ఓకేనా, రైట్. సో మానవుడు సంఘజీవి అని తెలియచేసిన విద్యావేత్త ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనే ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే మనిషి సంఘజీవి అని చెప్తాడనమాట. రైట్. సో ఇక్కడ మనము ప్రతి వ్యక్తి కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడా, నలుగురితో కలిసి ఉండడానికి ఇష్టపడతారా? సో ఏ వ్యక్తి అయినా నలుగురితో కలిసి ఉండడానికి ఇష్టపడతాడు. సో ఒక వ్యక్తి ఇతరులతో కలిసి ఉండాలి అనే కోరికను కలిగి ఉండడాన్ని ఏమంటారంటే యూథ జీవనం అని అంటాం. ఏమంటా? యూథ జీవనం అని అంటాం. రైట్. సో యూథ జీవనం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఇతరులతో కలిసి జీవించాలనుకోవడాన్ని అనుకునే ఆ కోరికను యూథ జీవనం అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో గ్రెగ్రేనియస్ అని అంటాం, గ్రెగ్రేనియస్నెస్ అని అంటాం. ఓకేనా. సో గ్రెగ్రేనియస్నెస్ అంటే అర్థం ఏంటి అంటే ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి మెలసి జీవించాలనే కోరికను యూథ జీవనం అని అంటాం. ఓకే, రైట్. సో ఈ యొక్క సాంఘిక వికాసం అర్థం చెప్పాను. సాంఘిక వికాసంలో ముఖ్యమైనటువంటి యూథ జీవనం అనేటటువంటి అంశం గురించి చెప్పాను. పిల్లలలో, శిశువులలో ఈ సాంఘిక వికాసం శైశవ దశలో ఎలా అభివృద్ధి చెందుతుంది, పూర్వ బాల్య దశలో ఎలా, ఉత్తర బాల్య దశలో ఎలా, కౌమార దశలో ఎలా అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఒక ప్రశ్న ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. శైశవ దశ తీసుకుందాం. రైట్. శైశవ దశ అంటే మనం తీసుకున్నాం పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్న వయసును నవజాత శిశు దశ అని అంటాం. సో దాన్ని పక్కన పెడదాం. 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు శిశువులో ఈ యొక్క వయసు కలిగినటువంటి దశను శైశవ దశ, ఇన్ఫాన్సీ అని అంటాం. ఓకే, రైట్. సో ఈ ఇన్ఫాన్సీ దశలో సాంఘిక వికాసం అనేది ఎలా మార్పు చెందుతుందో చూద్దాం. ఓకే, రైట్. సో మొట్టమొదట ఈ దశలో శిశువు యొక్క సాంఘిక వికాసానికి పునాది గృహం. రైట్. శిశువు యొక్క సాంఘిక వికాసానికి పునాది గృహము. రైట్. అయితే శిశువు యొక్క సాంఘిక వికాసం ఎవరితో ప్రారంభమవుతుంది మొట్టమొదట అని అంటే తన తల్లితో ప్రారంభమవుతుంది. శిశువులో సాంఘిక వికాసం ఎవరితో మొదలవుతుంది, ఎవరితో ప్రారంభమవుతుంది అంటే తన తల్లితో ప్రారంభమవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి మొట్టమొదటి చర్య ఏంది అని అంటే ఒకసారి చూడండి. ఈ దశలో 2 లేక 3 నెలల వయసులో 2 లేదా 3 నెలల వయసులో శిశువు తన తల్లిని చూసి నవ్వడం, తల్లి యొక్క లాలనకు పోషణకు స్పందించడం అనేది మొట్టమొదటి సాంఘిక వికాస ప్రతిస్పందనగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంపార్టెంట్ చూడండి. 2-3 నెలలు అంటే శైశవ దశకు సంబంధించినటువంటి అంశం. ఈ యొక్క శైశవ దశలో శిశువు యొక్క మొట్టమొదటి సాంఘిక వికాస ప్రతిచర్య ఏంది అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఈ 2 లేదా 3 నెలల వయసు వచ్చేసరికి శిశువు అంతకుముందు తల్లిని గుర్తుపట్టలేనటువంటి శిశువు తన తల్లిని చూసి గుర్తుపట్టి తిరిగి తల్లితో స్నేహాన్ని పెంచుకోవడానికి ఒక చిరునవ్వు నవ్వి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఎలా ప్రశ్న అడగొచ్చు అంటే శిశువు తన తల్లిని చూసి నవ్వడం ఏ వయసులో జరుగుతుంది? 2 లేదా 3 నెలలు. శిశువు తన తల్లిని చూసి నవ్వడం అనేది ఏ వికాసానికి చెందుతుంది? సాంఘిక వికాసానికి. శిశువు తన తల్లిని చూసి నవ్వడం అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది? శైశవ దశలో ప్రారంభమవుతుంది. ఓకే, రైట్. ఇంపార్టెంట్ పాయింట్. శిశువు తన తల్లిని చూసి గుర్తుపట్టడం అంటే అది మానసిక వికాసం. గుర్తుపెట్టుకోవడం స్మృతి కదా.
కాబట్టి గుర్తుపట్టడం అనేది ఏ వికాసానికి చెందుతుంది అంటే మానసిక వికాసం. సో అది కూడా ఏ దశలోనంటే శైశవ దశ. అది మనం మానసిక వికాసం చెప్పుకునేటప్పుడు సపరేట్గా చూద్దాం. తల్లిని చూసి గుర్తుపట్టడం అనేది మానసిక వికాసం, తల్లిని చూసి చిరునవ్వు నవ్వడం అనేది సో సాంఘిక వికాసం. కాబట్టి నవ్వడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. కాబట్టి చాలాసార్లు మనకి టెట్లో గతంలో అడుగున్నారు. సో శిశువు 2 లేదా 3 నెలల వయసులో తన తల్లిని చూసి నవ్వడం, తల్లి లాలనకు పోషణకు ప్రతిస్పందించడం అనేది ఏ దశలో జరుగుతుంది? శైశవ దశలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, శిశువు 4 లేదా 5 నెలలు ఈ వయసులో ఏం జరుగుతుంది అంటే చూడండి, తల్లి ఇతరుల యొక్క స్వరంలోని తేడాలను గుర్తిస్తుంది. అంటే స్వరం కోపంగా ఉందా లేదా స్వరం సంతోషంగా ఉందా అని కోపము సంతోషము ఈ రెండింటి మధ్య స్వరంలో ఉండే వ్యత్యాసాన్ని గుర్తించగలిగేటటువంటి దశ శైశవ దశ. గుర్తించగలిగేటటువంటి వయసు 4 లేదా 5 నెలలు. రైట్. అంటే ఇతరులు మాట్లాడినప్పుడు అరిసినప్పుడు ఆ స్వరంలో ఉండేటటువంటి ఆ తీవ్రతను బట్టి ఆ మాట తీరును బట్టి వాళ్ళు సంతోషంగా మాట్లాడుతున్నారా, మనకి ప్రేమగా మాట్లాడుతున్నారా, మనల్ని కోపంగా మాట్లాడుతున్నారా అనే స్వర భేదాలను గుర్తించగలిగే వయసు ఏది అంటే 4 లేదా 5 నెలలు. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. శిశువు 6 లేదా 7 నెలలకు వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే తనకి పరిచయం ఉన్న ఇంట్లో వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వారిని పరిచయం లేని వ్యక్తులను చూసి ఏడవడం అనేది ఏ వయసులో ప్రారంభమవుతుంది? భయపడడం ఏ వయసులో ప్రారంభమవుతుంది అని అంటే 6 లేదా 7 నెలలు. సో పరిచయం ఉన్న వ్యక్తులను చూసి నవ్వడం, పరిచయం లేని అంటే కొత్త వారిని చూసి ఏడవడం లేకపోతే భయపడడం, ఏడవడం లేకపోతే భయపడడం ఏ వయసులో చేస్తుంది అంటే 6 లేదా 7 నెలలు. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ చూడండి, 2 లేక 3, 4 లేక 5, 6 లేక 7. రైట్. ఫస్ట్ తల్లిని చూసి నవ్వడం 2-3 మంత్స్. నెక్స్ట్ ఇతరుల యొక్క స్వరంలోని తేడాలను గుర్తించగలగడం 4-5 నెలలు. తన ఇంట్లో తనకి రోజు కనపడేటటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వారిని చూసి ఏడవడం, కొత్త వాళ్ళు ఎత్తుకుంటే వాళ్ళ సంఖ్యలో ఉండకుండా ఏడ్చి బయటికి రావడం, ఇలా కొత్త వారిని చూసి భయపడడం ఏడవడం అనేది ఏ వయసులో జరుగుతుందంటే 6 లేక 7 నెలలు. అంటే చూడండి, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే శిశువు 7 నెలల వయసులో ఏం చేస్తుంది అంటే సో 2 తర్వాత 4, 4 తర్వాత 6 అంటే నెల మార్చి నెల ఇది. ఇప్పుడు నెక్స్ట్ మంతే 6th తర్వాత 7th మంతే 7 లేదా 8 నెలల వయసులో శిశువులో అనుకరణ ప్రారంభమవుతుంది. ఇమిటేషన్. చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్న అడిగారు, అనుకరణ అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది? శైశవ దశలో. అనుకరణ ఏ వయసులో ప్రారంభమవుతుంది? 7 లేక 8 నెలలు. ప్రశ్న మనల్ని అడుగున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, 8 లేదా 9 నెలలు. 8 లేదా 9 నెలలు భాషలో చిన్న చిన్న పదాలను సంజ్ఞలను అనుకరించడం జరుగుతుంది. ఇది కూడా అనుకరణే. కాబట్టి ఏం అనుకరిస్తుంది అంటే పదాలు. మనం అమ్మ, అత్త, అక్క అని పదాలు చెప్పడం, లేదా భాషలో ఏదన్నా శబ్దాలు సంజ్ఞలు. సో భాషలో ఏమన్నా పదాలు చెప్పడం, భాషలో ఏమన్నా సంజ్ఞలు చెప్పడం పెద్దవాళ్ళు చేస్తే ఆ పదాలను ఆ సంజ్ఞలను అనుకరించడానికి ప్రయత్నించే వయసు ఏది అంటే 8 లేదా 9 నెలలు. 2 అనుకరణే. అనుకరణ ప్రారంభమయ్యేది 7 లేదా 8 నెలలు. భాషలో చిన్న చిన్న పదాలను సంజ్ఞలను అనుకరించగలిగేటటువంటి వయసు 8 లేక 9 నెలలు. ఇలా ఒక్కసారి మనం చూస్తే 1 సంవత్సరానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే 1 సంవత్సరానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే బయట వ్యక్తులు ఆ శిశువుకి వద్దు వద్దు అని సంకేతాలు పంపించినప్పుడు ఆ శిశువు దాన్ని అర్థం చేసుకొని పాటించడం జరుగుతుంది. కాబట్టి వద్దు వద్దు అని సంకేతాలు ఇచ్చినప్పుడు అర్థం చేసుకొని పాటించడం జరిగే వయసు ఎంత అంటే 1 సంవత్సరం. వద్దు వద్దు అని బయట వ్యక్తులు ఇలా సంకేతాలు ఇచ్చినప్పుడు దానిని పాటించగలిగేటటువంటి వయసు ఎంత అంటే 1 సంవత్సరం. దశ ఏది అంటే శైశవ దశ. ఓకేనా? రైట్. అంటే ఇతరుల యొక్క ఆదేశాలను పాటించడం ఎప్పుడు ప్రారంభమవుతుంది శిశువులో అని అంటే 1 సంవత్సరానికి. వద్దు వద్దు అని మనం చెప్పినప్పుడు ఆ ఆదేశాన్ని వాళ్ళు కూడా పాటించడం, సో అనుకరించడం జరుగుతుంది. ఇలా వద్దు వద్దు అని మనం చేసే సంకేతాలను శిశువు పాటించడం లేదా అనుకరించడం జరిగే వయసు ఏది అంటే 1 సంవత్సరం. ఫైనల్గా మనం పుట్టినప్పటి నుంచి 2-3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ చూసాం.
ఈ ఒక్క సంవత్సరం కూడా శిశువు ఎవరితో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుంది అంటే తల్లితో, తన కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. కాబట్టి మొదటి సంవత్సరం అంతా శిశువుకి సాంఘిక వికాసం పరంగా తల్లి, కుటుంబ సభ్యులు మాత్రమే పరిచయం జరుగుతుంది. ఓకేనా? రైట్. సంవత్సరం దాటింది. సంవత్సరం దాటి 1.5 సంవత్సరానికి వచ్చాం, అంటే 18 నెలలకు వచ్చాం. ఓకే, 1.5 సంవత్సరం అప్పుడు శిశువు ఏం చేయగలుగుతుందంటే, శిశువు చేసే పనులు, ఏదైనా వస్తువు పట్టుకుంటా ఉంటే పెద్దలు ఆక్షేపిస్తే, అంటే శిశువు చేసే పనికి ఆటంకం కలిగిస్తే, శిశువు పట్టుకున్న ఆ వస్తువును లాగేయడం జరిగితే కోపంగా ప్రతిస్పందిస్తుంది. అంటే పెద్దల ఆక్షేపణకు శిశువు ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే కోపంగా ప్రతిస్పందిస్తుంది. ఎంత వయసులో అని అంటే 18 నెలలకు. సో పెద్దల యొక్క ఆక్షేపణకు శిశువు కోపంగా ప్రతిస్పందించేటటువంటి వయస్సు ఎంత అంటే 18 నెలలు. ఓకే, రైట్. ఇంకొంచెం 2 సంవత్సరాలకు తీసుకుందాం. రైట్. ఇక్కడ పెద్దలు ఏదన్నా అడ్డం చెప్తే, పిల్లలు చేసేదానికి అడ్డం చెప్తే కోపంగా ప్రతిస్పందించడం, గట్టిగా అరవడం లేదా ఏడవడం, ఇలా ప్రతిస్పందించే వయసు ఏది అంటే 18 నెలలు. 2 సంవత్సరాలకు వద్దాం. సో 2 సంవత్సరాలకి శిశువు ఏం చేస్తుంది అంటే పెద్దల యొక్క సపర్యలకు సహకరిస్తుంది. సో శిశువుకి పెద్దలు చేసేటటువంటి సపర్యలకు శిశువు హాయిగా సహకారం అందించడం జరిగే వయసు ఏది అంటే 2 సంవత్సరాలు. అంటే చూడండి, అన్నం తినిపిస్తే తినడం, స్నానం చేపిస్తే హ్యాపీగా స్నానం చేయడం, లేదా ఇంకేదన్నా బుద్ధగిస్తే దాన్ని స్వీకరించడం, సో ఇలా కథలు చెప్తే నిద్రపోవడం, ఇలా పెద్దల యొక్క సహకారానికి శిశువు సహకరించేటటువంటి వయసు ఏది అంటే 2 సంవత్సరాలు. ఓకేనా? రైట్. సో సంవత్సరం వరకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. 1.5 సంవత్సరానికి పెద్దలు శిశువు చేసే పనికి మధ్యలో ఆపేస్తే, ఆక్షేపణ తెలియజేస్తే కోపంగా ప్రతిస్పందించడం. 2 సంవత్సరాలకి పెద్దల యొక్క సపర్యలకు శిశువు సహకరించడం. ఓకే, సో తినడం, స్నానం చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, ఇలాంటి వాటికి పెద్దలకి సహకరించే వయస్సు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దశలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సాంఘిక వికాసం అంతా దేనికి పరిమితమై ఉంది? గృహానికి మాత్రమే పరిమితమై ఉంది. ఈ దశలో సాంఘిక వికాసం దేనికి పరిమితమైంది? గృహానికి మాత్రమే పరిమితమైంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ దశలో పిల్లలు ఆడే ఆట ఏంది? ఓకే, ఈ శైశవ దశలో పిల్లలు కబడ్డీ ఆడరు, క్రికెట్ ఆడరు, ఖోఖో ఆడలేరు. ఏం ఆడతారంటే ఏకాంతర క్రీడలు ఆడుతారు. ఏకాంతర క్రీడ, సోలిసరీ గేమ్స్ అని అంటాం. ఈ సోలిసరీ గేమ్స్ ఆడేటటువంటి వయసు ఏది అంటే ఇన్ఫాన్సీ, శైశవ దశ. సో ఏకాంతర క్రీడలు అంటే అర్థం ఏంటంటే ఒంటరిగా ఆడే ఆటలు, ఎవరితో? పిల్లలతో కాదు, ఆట వస్తువులతో ఆడే ఆటలు. సో పిల్లల ముందు రకరకాల గిలక, రకరకాల రంగురంగుల వస్తువులు అవి పడేస్తే పిల్లలు ఆట వస్తువులతో ప్రతిస్పందించి వాళ్ళకై వాళ్ళే వాటితో మాట్లాడుకుంటూ, వాటిల్ని నోట్లో పెట్టుకుంటూ, సో ఇట్లా సొల్లగార్చుకుంటూ అలా ఆట వస్తువులతో మమేకమై ఆడే ఆటలను, ఒంటరిగా ఆడే ఆటలను ఏకాంతర క్రీడలు అని అంటారు. ఏకాంతర క్రీడలు కూడా ఏ వికాసానికి చెందుతాయి? క్రీడలు, ఏ క్రీడలైనా సరే సాంఘిక వికాసానికి సంబంధించినవి. అందులో ఏకాంతర క్రీడలు ఏ దశకు చెందినవి అంటే శైశవ దశకు చెందినవి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ క్రీడలలో నియమాలు కానీ లేకపోతే ఇతర పిల్లలు కానీ ఉండరు. పిల్లలు ఒంటరిగా ఆడే ఆటలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ దశలో పిల్లలు మొదట పెద్దవారితో, తర్వాత పిల్లలతో సాన్నిహిత్యం చేయడం జరుగుతుంది. సో పిల్లలు ప్రారంభంలో అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వాళ్ళతో దగ్గర అవుతారు, వీరితో సన్నిహితంగా ఉంటారు. క్రమేణా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా వచ్చేసరికి అక్క, అన్న ఇట్లా వీళ్ళతో సాన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఏ దశలోని పిల్లలు మొదట పెద్దవారితో, తర్వాత చిన్నవారితో సాన్నిహితంగా ఉంటారు అంటే శైశవ దశలోని పిల్లలు. రైట్. ఫైనల్గా కొసమెరుపు ఏంది అంటే ఈ దశకి సంబంధించి ఈ దశలో పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే భవిష్యత్తులో కోపిష్టిగా తయారవుతారు. ఈ దశలో పిల్లలు ఎక్కువగా నవ్వుతూ ఉంటే భవిష్యత్తులో సర్దుబాటు ఎక్కువగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలలో అనేది మనం గమనించాలి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా చెప్పిన మాట ఇది. శైశవ దశలోని పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత కోపిష్టిగా తయారవుతారు. శైశవ దశలో ఉండే పిల్లలు ఎక్కువగా నవ్వుతూ ఉంటే భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా సాంఘిక సర్దుబాటు చేసుకొని ఎక్కడైనా సరే ఏ కొత్త పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు రాణించగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇది శైశవ దశకు సంబంధించిన సాంఘిక వికాసంలోని ముఖ్యమైన అంశాలు. ఓకే, రైట్. నెక్స్ట్ దశ పూర్వబాల్య దశ తీసుకుందాం.